ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాసుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందడానికి, గృహ విషయాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక బహుళ పంచమి. ఈ పంచమి తిథి చాలా మంచి తిథి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. అలాగే ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం. కార్తీక సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం, ఈశ్వర స్తుతి, ఈశ్వర స్మరణ గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను తగ్గించడమే కాకుండా ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధిని, శాంతి సౌఖ్యాలని కూడా పెంపొందింపచేస్తుంది. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో 1-2 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు పుష్యమి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. శని నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ పుష్యమి నక్షత్రం చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగించడంలో సమర్థత కలిగినటువంటి నక్షత్రం. ఒక్క వివాహం తప్ప ఏ శుభకార్యమైనా కూడా పుష్యమి నక్షత్రంలో సత్ఫలితాలను కలిగిస్తుంది. శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రస్థితి, శత్రుక్షేత్రస్థితి కాబట్టి శని మహాదశతోటి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ శత్రుక్షేత్రస్థితి దోష నివృత్తి కోసం ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం ఉపకరిస్తుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీ నక్షత్రంలో, చంద్రుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రంలో, రాహుకుజుల యొక్క స్థితి, శుక్రుడు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, రవి శని బుధుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే వాహన విషయాల్లో సౌఖ్యం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆధిక్యత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రయోజనాలు సాధించగలుగుతారు. విజ్ఞతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు జాగ్రత్తలు తప్పనిసరి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. మెరుగైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాలు వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.
ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. అవమానాలను దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంతత పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి కనకదారాస్తవం వంటి స్థుతులతో చేపట్టేటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పుల్ని వేగవంతంగా కలిగిస్తుంది. ఆనందాన్ని పెంపొందింపచేస్తుంది. వ్యాపార లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సందిగ్ధ పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. నమ్మిన వారి నుంచి ప్రతికూల పరిస్థితులు ఎదురవడంతో విస్మయాలు ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులు మాత్రం కొనసాగుతాయి. ఉద్యోగ వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని వెంటనే పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. నూతన కార్యక్రమాలు, ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు వింటారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాన్ని దూరం చేసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేతికి అందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు తారసపడతాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారరీత్యా ప్రారంభించినప్పటికీ విఘ్నాలతో కూడినటువంటి విషయాలు ఏర్పడతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఊరట కలిగిస్తాయి. నూతన ఒప్పందాలు, కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆలస్యంగానైనా విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో బాధ్యతతో కూడినటువంటి నిర్వహణ కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని ఆలస్యంగా పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన అంశాలు వ్యాపారపరంగా ప్రతికూల పరిస్థితులను కలిగిస్తాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆకస్మిక ధన ప్రాప్తి లేకపోలేదు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం గృహరీత్యా ఏర్పడుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రమాదాలు దూరమవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా ఆశల్ని చిగురింపచేస్తాయి. నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెన్నట్టు ఉంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక చిరాకులు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు ఆర్థికంగా మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. గృహ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఆకస్మిక అనుకూల మార్పులు ఏర్పడతాయి. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు కూడా దూరం అవుతాయి. నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో శ్రద్ధ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఉద్యోగ ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు పొందటానికి గృహ సంబంధిత కార్యక్రమాల్లో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. శ్రీరస్తు అంటే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటం. లక్ష్మీ అనుగ్రహాన్ని పొందటానికి ఎన్నో సులభమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. ముఖ్యంగా కార్తీక మాసాన్ని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అందుకోవటానికి వినియోగించుకోవాలి. కార్తీక మాసంలో ప్రతి నిత్యం పరమేశ్వరునికి తేనె నివేదన చేయాలి. నివేదన చేసినటువంటి తేనెను కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా భక్తిగా స్వీకరించాలి. అలాగే నల్ల చీమలకు పంచదారను ఆహారంగా సమర్పించడం ద్వారా ఆర్థిక వృద్ధి చేకూరుతుంది.
ఈ చర్యల వల్ల ఆర్థిక అవరోధాలు తొలగిపోవటమే కాకుండా శ్రీ లక్ష్మి అనుగ్రహం చేకూరుతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా కార్తీక సోమవారం పంచమి. ఈ పంచమి బహుళపక్షంలో ఉండడం ద్వారాగా బహుళము అంటే ఎక్కువ, అధికము అని అర్థం. పరమేశ్వర ఆరాధన చేసినట్లయితే అనంతమైన పుణ్యం వస్తుంది. అలాగే పుష్యమి నక్షత్రం, శుక్లయోగం, కౌలవకరణం అన్ని విధాల శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని సంపాదించవచ్చు. సమస్త శుభ కార్యక్రమాలకి కలిసి వచ్చేటటువంటి తిథివార నక్షత్ర యోగకరణాలు 5 అనుకూలంగా ఉన్నాయి. ఏ పని చేసినా వృద్ధి జరుగుతుంది. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేస్తే షష్ఠితో ఉన్నటువంటి మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధనకి పనికొస్తుంది. వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, పెద్దవారితో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా సంభాషించాలి. కలహ సూచన కనపడుతోంది. షష్ఠి మంగళవారం ఉద్రేకంగా ఆలోచనలు ఉంటాయి కాబట్టి ప్రసన్నంగా ఉండటం కోసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే ఈశ్వరారాధన ఈ రెండూ చేస్తే మంచిది. ఆశ్లేష నక్షత్రం, అలాగే బ్రహ్మయోగం ఉన్నది. కరణం గరజకరణము. ఈ సర్ప నక్షత్రము సుబ్రహ్మణ్య ఆరాధన సూచిస్తుంది కాబట్టి రేపటి రోజున విశేషంగా నాగారాధన చేస్తే నాగదోషాలు పోతాయి, సత్ఫలితాలు వస్తాయి. ఆరోగ్యప్రదంగా జీవనం చేయడానికి ఈ బ్రహ్మయోగము విశిష్టమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సహజమైనటువంటి శుభ కార్యక్రమాలు ప్రారంభించకూడదు. భూ సంబంధమైన అంశాలలో పురోగతి సూచిస్తుంది. విజయోస్తంశంలో ఆయుర్వృద్ధిని ప్రసాదించేటటువంటి కేశఖండనకి సంబంధించినటువంటి తిథివార నక్షత్రాలని పరిశీలించేద్దాం. ప్రధానంగా కేశఖండన చేస్తున్నప్పుడు ఉత్తరాయణంలో చేయటం చాలా ఉత్తమం. ముఖ్యంగా 11వ నెల, 12వ నెల రాకుండా 11వ నెలలో ఎక్కడ కేశఖండన చేసినా సత్ఫలితం ఉంటుంది. లేదా 3వ సంవత్సరంలో కేశఖండన చేయాలి. అంటే గర్భకుసుమాలు అంటారు. పుట్టిన తర్వాత తీసేటటువంటి మొట్టమొదటి కేశ సంస్కారము 11వ నెల 3వ సంవత్సరంలో. ఉదగజనే పునర్వస్వోహో జన్మనోధి తృతీయే వర్షే అని శాస్త్రం. ఉత్తరాయణంలో పునర్వసు నక్షత్రం నాడు ఈ కేశఖండన చేస్తే మంచిదని వేదవాక్యం. లేదా అనుకూలమైనటువంటి తిథివార నక్షత్రాల విషయాలను పరిశీలన చేస్తే ఇక్కడ గురువారం చాలా శుభప్రదమైనటువంటి వారం. శుక్రవారం కంటే గురువారము, సోమవారము, బుధవారము ఈ 3 మంచివి. అలాగే ఇక నక్షత్రాలను పరిశీలన చేసినట్లయితే ఆపవందంతు జీవసే దీర్ఘాయుత్వా యవర్చసే జోక్చ సూర్యన్ దృశే. ఈ కేశఖండన మంత్రం సూర్యపరంగా చెబుతోంది కాబట్టి సూర్య నక్షత్రాలు, ఉత్తరాషాఢ నక్షత్రాలు, అలాగే బుధ సంబంధమైన నక్షత్రాలు, రేవతి నక్షత్రం, అశ్విని దేవతలకు సంబంధించినటువంటి అశ్విని నక్షత్రం తీసుకుంటే మంచిది. శుభతిథులు, సహజ శుభతిథుల్లో దశమి, ఏకాదశి, అలాగే పంచమి, సప్తమి ఉపయోగిస్తే శ్రేష్టప్రదమైనటువంటి ఆయుర్దాయాన్ని ఇచ్చే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా, కేశాలంకరణ అనుకూలంగా ఉండే విధంగా ఈ కేశఖండన ముహూర్తం భాసిల్లుతుంది. రేపటి విజయోస్తంశంలో పుణ్యాన్ని, ఆధ్యాత్మిక శక్తిని పెంచేటటువంటి తీర్థయాత్రలకి అనుకూలించే తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా సోమవార వ్రతాన్ని ఎటువంటి విధి విధానాలతో ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈరోజు ఈశ్వరానుగ్రహాన్ని సులభంగా పొందటానికి 6 రకాలైన విధులలో ఏదో ఒక విధిని ఆచరించాలని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. కార్తీక సోమవార వ్రతం సందర్భంగా ఈరోజు ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, అయాచితం, స్నానం, తిలదానం ఈ 6 విధులలో ఏదైనా ఒక విధిని ఆచరించినట్లయితే కార్తీక సోమవార వ్రతం పూర్తయి శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఉపవాసం అంటే శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కార్తీక సోమవారం నాడు
పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఈశ్వరుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం చేసిన తర్వాత తులసి తీర్థాన్ని మాత్రమే స్వీకరించాలి. ఇలా చేస్తే దాన్ని ఉపవాసం అంటారు. రెండవది ఏకభుక్తం. ఉపవాసం చేయటం సాధ్యం కాని వాళ్ళు ఎవరైనా సరే ఉదయం కార్తీక స్నానాన్ని ఆచరించటం, వీలైన విధంగా కార్తీక దానాన్ని ఆచరించటం చేసుకొని మధ్యాహ్న సమయంలో భోజనం చేసి రాత్రికి భోజనానికి బదులుగా శైవ తీర్థమో తులసి తీర్థమో స్వీకరించాలి. అంటే విష్ణు సంబంధమైన ఆలయంలో కానీ ఈశ్వర ఆలయంలో కానీ తీర్థాన్ని స్వీకరించినట్లయితే ఏకభుక్తం పూర్తవుతుంది. అదేవిధంగా మూడవది నక్తం. నక్తం అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో నక్షత్ర దర్శనం చేసుకొని ఆ తర్వాత భోజనాన్ని కానీ స్వల్ప ఆహారాన్ని కానీ స్వీకరించాలి. నాలుగవది అయాచితం. అయాచితం అంటే భోజనం కోసం మనం ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా భోజనానికి పిలిస్తే అలా పిలిచినప్పుడు భోజనానికి వెళ్ళి భోజనం స్వీకరించినట్లయితే దాన్ని అయాచితం అంటారు. ఐదవది స్నానం. ఇవన్నీ చేయలేని వాళ్ళు ఎవరైనా సరే కేవలం కార్తీక స్నానాన్ని ఆచరించినా కూడా శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. కార్తీక స్నానాన్ని ఆచరించేటప్పుడు పరమేశ్వరుడిని దామోదరుడిని మనస్సులో స్మరించుకున్నట్లయితే కార్తీక స్నానం పూర్తవుతుంది. ఇక చివరిది తిలదానం. తిలదానం అంటే ఎటువంటి మంత్రాలు జపం చేయలేని వాళ్ళు, ఎటువంటి ఉపవాసాలు ఉండలేని వాళ్ళు, ఎటువంటి స్నానాలు ఆచరించలేని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు ఈశ్వరుడిని పూజించి ఈశ్వరుడి ప్రీతి కోసం నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో ఈ ఆరింటిలో దేన్నైనా సరే ఆచరించినట్లయితే కార్తీక సోమవార వ్రతం పూర్తవుతుందని, ఇలా కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించినట్లయితే శివానుగ్రహం ద్వారా సకల కార్యసిద్ధిని పొందవచ్చని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే బహుళ పంచమి సందర్భంగా ఈరోజు పులుపుతో ఉన్నటువంటి ఆహార పదార్థాలను పరిహరించాలని ధర్మశాస్త్రంలో వర్ణించడం జరిగింది. అలాగే ఈరోజు వీలైతే కార్తీక బహుళ పంచమి సందర్భంగా స్వయం పాకాన్ని కానీ విసనకర్రను కానీ ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే సకల నాగదోషాలు, సర్పదోషాలు, కాలసర్పదోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి ఈరోజు ఆదిశేషుడిని మనస్సులో స్మరించుకోవాలి. ఓం ఆదిశేష నాగాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని సార్లు ధ్యానం చేసుకున్నట్లయితే ఆదిశేషుడి యొక్క అనుగ్రహం ద్వారా సకల నాగదోషాలు, సర్పదోషాలు నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కార్తీక మాసంలో వచ్చే బహుళ పంచమి సోమవారం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలతో సోమవార వ్రతాన్ని ఆచరించండి. అదేవిధంగా ఆదిశేషుడిని పూజించండి. ఆదిశేషుడి యొక్క అనుగ్రహాన్ని, ఈశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ షష్ఠి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కాన రట్టిహరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగచు తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. ఏమి అదృష్టమయానిది వీళ్ళది! పెద్ద పెద్ద యోగులు దర్శనం చేయలేకపోయినటువంటి పరమాత్మ వీళ్ళని కౌగిలించుకుంటున్నాడా? కౌగిట చేర్చుచి చెట్టపట్టుచున్, వాళ్ళతో చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడా ఇలా రెండు చేతులు పట్టుకుని? తన్నుచు గుద్దుచున్, కృష్ణుడిని వాళ్ళు తంతున్నారా? కృష్ణుడు వీళ్ళని తంతున్నాడా? గుద్దుచున్, వాళ్ళు కృష్ణుడిని గుద్దుతున్నారా? కృష్ణుడు వీళ్ళని గుద్దుతున్నాడా? తన్నుచు గుద్దుచున్ తద్దయు కైవడి కూడియాడుచున్ మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే. నాకు చాలయా వాళ్ళ పాదాల మీద ధూళి చల్లుకుంటా తీసేయి దిక్కుమాల బ్రహ్మపదం అన్నాడు. ఇప్పటికి నీ అహంకారం పోయింది, వెళ్ళి బ్రహ్మపదవిలో కూర్చుని సృష్టి చేయమన్నాడు. అప్పుడు మళ్ళీ ఆవుల్ని, దూడల్ని, గోపాల బాలుల్ని ఇచ్చేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ భక్తి ఎటువంటిదో తెలుసా? పొద్దున్న చచ్చిపోయిన ఆఘాసురుడు సాయంకాలానికి ఎండిపోయి కనబడ్డాడు. వాళ్ళన్నారు, రే పొద్దున్నే కదరా ఈ కొండ చీలో చచ్చిపోయింది,
బ్రహ్మగారికి ఒకరోజు మనకి ఏడాది కదా వాళ్ళు అక్కడ ఉండిపోయారు, వాళ్ళకి తెలియదు బ్రహ్మమాయి చేత. విష్ణువు ఇక్కడ సృష్టించేశారు. ఇప్పుడు అసలు వాళ్ళు వచ్చారు, వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడే ఉన్నాం. వాళ్ళు అన్నం తింటూ మళ్ళీ కూర్చున్నారంతే. బ్రహ్మగారు తీసుకొచ్చినప్పుడు అన్నం తిన్నారు చక్కగా. అది వనభోజనం. అందుకే కౌమార పౌగండలీల 5వ ఏట జరిగింది, 6వ ఏట ఇంట్లో చెప్పారు వాళ్ళు. ఎండిపోయిన పాము కనబడితే ఒకడు అన్నాడు, ఏమిట్రా పాము ఎండిపోయింది, పొద్దున్నే కదా చచ్చిపోయింది అన్నాడు. నీ మొహం కృష్ణుడి దెబ్బ అంటే అలా ఉంటుందిరా అన్నారు అంతే. వాళ్ళ నమ్మకం అటువంటి. ఇంటికి వెళ్ళిపోయి 5వ ఏట జరిగినటువంటి కథ 6వ ఏట చెప్పారు. కౌమార పౌగండలీలా. వనభోజనం అంటే కృష్ణ పరమాత్మతో కలిసి అంత అద్భుతమైనటువంటి భోజనాన్ని, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును ఆరగించుట, అంత గొప్పగా వాళ్ళందరూ అనుభవించినటువంటి ఆ లీల వనభోజనం. ఆ వనభోజనమునందు ఏ అరమరికలు లేవు. వాళ్ళు కేవలము కృష్ణుడితో అంతటి తాదాత్మ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళి ఆ ఉసిరి చెట్టు కింద తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని పరమేశ్వరుడికి మహానైవేద్యం పెట్టి ఆడుకున్న ప్రతి ఆట ప్రకృతి సంబంధంగా పరమేశ్వర సంబంధంతో పరవశించిపోతూ అందరం ఒక్కటిగా నిలబడి అన్నం తిని ఆ ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి రావడానికి వనభోజనమని పేరు. అటువంటి వనభోజనం ఒక్క కార్తీక మాసంలో చక్కగా సంతోషంగా ఇంటిల్లిపాది ఆ రోజున తోటకెళ్ళి భోజనాలు చేసి తిరిగి రావాలి. ఏదైనా అసహ్యకరంగా మారిపోతే ఉపద్రవంగా ఉంటుంది లోకంలో. ఎందుకు వనభోజనం నిర్దేశింపబడిందో అందుకు చెయ్యాలి తప్ప వనభోజనాన్ని కూడా లోకంలో ఏదీ కాలుష్యానికి దూరం కాదని నిరూపించడానికి వనభోజనాల్ని కూడా నాశనం చేయకూడదు. అక్కడ కూడా చెయ్యకూడని పనులు చేయడానికి వనభోజనాలకు వెళ్ళకూడదు. కాబట్టి కార్తీక మాసంలో వనభోజనం అంటే అంత ప్రశస్తి కలిగినటువంటిది. కార్తీక మాసంలో అంత ప్రశస్తమైనటువంటివి 2 తిథులు. ఒకటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి అష్టమి, రెండవది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ద్వాదశి. ఈ రెండింటికి కూడా ఒకటి గోష్ఠాష్టమి అంటారు, శుక్లపక్ష అష్టమి. అలాగే ద్వాదశి నాడు గోవత్స పూజ అంటారు. ఈ 2 రోజులు కూడా గోవుకి పూజ తప్ప ఇక ఏ పూజ లేదు. ఎందుచేత అంటే మఠాల్లో, పీఠ ప్రాంగణాల్లో 3టికి పూజ జరుగుతుంది. గజపూజ, అశ్వపూజ, గోపూజ. గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజ పశుపూజ కాదు, అది పరదేవతకి పూజ చేయడం. చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలో అన్ని ప్రాణులు వచ్చాయి. గోవు ఒక్కటి మాత్రం చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు. ఎందుకంటే ఒకానొకప్పుడు ప్రజాపతి వసువులందరినీ పిలిచాడు. ప్రజాపతి ఒకసారి చెప్పాడు, ఒక అపురూపమైన ప్రాణి సృష్టింపబడాలి. ఏకంగా మా సృజంతి అన్నాడు. ఒక అద్భుత ప్రాణి సృష్టింపబడాలి. ఇక అటువంటి ప్రాణి లోకంలో ఉండకూడదు. అది సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమై ఉండాలి. అటువంటి ప్రాణిని సృజించండి అన్నాడు. అంత గొప్ప ప్రాణిని మేము ఎలా సృజిస్తా ఉన్నారు? 100 సంవత్సరములు ఎడతిరిపి లేకుండా హోమం చేయండి, మీకు శక్తి వస్తుంది. ఆ శక్తితో ఆ ప్రాణిని సృజించండి అన్నాడు. అష్టవసువులు 1 సంవత్సరం పాటు హోమం చేసి ఆ తపశ్శక్తి చేత ఒక గోవుని సృష్టించారు. ఆ గోవు యొక్క సంతానంగా ఇవాళ ఇన్ని గోవులు వచ్చాయి. ఆ గోవుకి ఒక విశేషమైనటువంటి లక్షణం ఉంది. వేదం గోవుని ఏమని చెప్పిందంటే గౌరగ్నిహోత్ర అంది. గోవు అగ్నిహోత్రము. అగ్నిహోత్రము గోవు కాదు, గోవు అగ్నిహోత్రము కాదు. మరి ఎందుకన్నట్ల ఆ మాట? గౌర్వారగ్నిహోత్ర అంటే మరి గోవు అగ్నిహోత్రం ఎందుకు అవుతుంది అంటే దానికి ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రాన్ని ఆరాధన చేస్తే ఐశ్వర్యం అబ్బుతుంది, శ్రియమిచ్చేత్ హుతాశన. అందుకే పూర్ణాహుతి అయిపోయిన తర్వాత ఐశ్వర్య ప్రాప్తికి సంబంధించినటువంటి ఆశీర్వచనం చేస్తారు. మేధావి భూయాసం, యశస్వి భూయాసం అంటూ ఆ యజ్ఞ భస్మ తీసి రక్ష పెడతారు అవయవాలకి. అది ఐశ్వర్యకారకం. అగ్నిని ఆరాధించడం చేత సమస్త ఐశ్వర్యములు సమకూరుతాయి. యథార్థమునకు సనాతన ధర్మంలో మనందరం అగ్ని ఆరాధకులు. అందుకే తండ్రి శరీరం పడిపోతే కొడుకు శ్మశానానికి తీసుకెళ్లి అగ్నిహోత్రంతో ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రమా, మా తండ్రి బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు,
ఎంతో భక్తితో సేవించాడు. నీలోకి హవిస్సుని వేస్తూనే ఉండేవాడు. అటువంటి మా తండ్రి శరీరం వదిలేశాడు. ఇప్పుడు మా తండ్రి శరీరాన్నే హవిస్సుగా వేసేస్తున్నాను నీలోకి. కాబట్టి ఈ శరీరాన్ని కాల్చక బాధ పెట్టకుండా భగ్గున మంటలో కాల్చి బూది చేసి ఆయనలో ఉన్నటువంటి పంచభూతములను బ్రహ్మాండములోని పంచభూతముల యందు కలిపేసేయమని అడిగి తండ్రి శరీరానికి ప్రేత సంస్కారం చేస్తాడు. అంటే అగ్ని ఎందే లయమైపోతారు. సనాతన ధర్మంలో అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు గృహస్థాశ్రమం ఎందుకు స్వీకరిస్తారో తెలుసా? అందుకే పెళ్లిలో మిగిలిన తంతంతా కూడా సూర్యోదయానికి చేస్తారు. రాత్రి 2 గంటలకో 1 గంటన్నరకో ముహూర్తం అనుకోండి, మంగళసూత్రధారణం, జీలకర్ర బెల్లం పెట్టడం, తలంబ్రాలు అయిపోతే ప్రధాన హోమం చేయించేస్తారు. రాత్రి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ప్రధాన హోమం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారంటే అసలు గృహస్థాశ్రమంలోకి భార్య వచ్చేది ఎందుకు అంటే భర్త యొక్క అగ్నిహోత్రాన్ని రక్షించాలి. ఆమె ప్రధాన కర్తవ్యం అటొచ్చి ఇటొచ్చి అగ్నిహోత్రంలో కాస్త ఊక వేస్తూ ఉంటుంది. చిట్ట చివర యజమాని శరీరం పడిపోతే ఆ అగ్నిహోత్రాన్నే కొడుకు తీసుకెళ్ళి ఆ అగ్నిహోత్రంతోనే రగలుస్తాడు చితి, అందులో శరీరాన్ని పడేస్తాడు. అందరూ అగ్ని ఆరాధకులే. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధనమున్నది. కావాలంటే మీరు వేదముల యొక్క వ్యాఖ్యానాలు చూడండి. ఎవరో ఒక్కరిది కాదు అగ్ని ఆరాధన. చాతుర్వర్ణములు వేదము అగ్నిహోత్రమును ఆరాధించవలసిందే. ఒకవేళ అలా చేయకపోతే పొరపాటే నీ చెయ్యట్లేదనాలి తప్ప అలా చేయకపోవడాన్ని సమర్థించుకోవడం మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా అలా అగ్నిహోత్రం చేసి అదృష్టం కలగాలని కోరుకోవాలి. అగ్ని ఆరాధన చేత సమస్త పాపములు నశించిపోతాయి. అసలు యథార్థానికి భార్య వంట చేస్తే మొట్టమొదట ఆ ఇంట అన్నం తినవలసిన వాడెవరో వేదం నిర్ణయం చేసింది. బ్రాహ్మణ రూపంలో ఉండేవాడు అగ్నిహోత్రుడు. ఇంటికొచ్చిన బ్రాహ్మణుడు వంటలో సాయం చేసి అంతా చేశాక ఆయనకి అన్నం పెట్టకుండా ఇంట్లో వాళ్ళు తిని వెళ్ళిపోతే బ్రాహ్మణుడు ఏడిస్తే ఎంత పాపం వస్తుందో, వంట చేసిన అగ్నిహోత్రంలో నీతి అన్నపు మెతుకు వెయ్యకపోతే ఆ ఇంట అంత దోషం వస్తుంది. అందుకని ఆగ్నేయంలో వంటశాల పెట్టి సూర్యుణ్ణి చూస్తూ వంట అయిపోయిన తర్వాత దివిషద్వద్గమునీ ముఖంబునన సంతృప్తింగాంచు నిన్నీసుగాస్తవముల్ శృతులు సర్వాంతర్యామివని అని సత్యహరిశ్చంద్రియంలో అరణ్యంలో వెడుతూ కూడా అగ్నిలో వేస్తుంది మహాతల్లి చంద్రమతీదేవి. ఆ కనీసం గ్యాస్ స్టవ్ అయితే ఒక్క మెతుకు నీతిలో ముంచి విడిచిపెట్టాలి. అగ్నికి పెట్టకుండా ఇంట్లో తిన్నవాడికి ఆరోగ్యం ఉండదు. అందుకే బహుశా 40 ఏళ్లకు షుగర్ రావడానికి కారణం. ఈశ్వరుడి పట్ల మనం కృతజ్ఞతతో ప్రవర్తించి మనకి ఏమీ రాకుండా ఉండాలంటే ఎందుకు రాకుండా ఉంటాయి? ఉండిపెట్టిన అగ్నిహోత్రాన్ని ఆరాధించకపోతే అగ్నిహోత్రుడు ఎందుకు గౌరవిస్తాడు లోకాన్ని? ప్రతినిత్యము కూడా వంట జరిగిన తరువాత ఇంట్లోని అగ్నిహోత్రశాలలో ఇంత అన్నం పడేయాలి. నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అప్పట్లో గ్యాస్ పొయ్యిలు లేవు. మా అమ్మగారు వంటంతా అయిపోయిన తర్వాత ఆ కట్టె పుల్లలు వెనక్కి తీసేసి ప్రతిరోజు ఆ అన్నంలోంచి కొంచెం అన్నం తీసి నెయ్యి వేసి శ్లోకం చెప్పి ఆ మంటలో వేసేది. వేస్తే మేమేమో ఆకలి పెట్టకుండా ఇప్పుడు ఆ మంటల్లో వేస్తుంది ఈవిడే అనుకునేవాళ్ళం. మహాతల్లి అలా పొయ్యిలో ఉన్న కట్టెల మీద మొదట నీటి అన్నం వేసి తర్వాత పెట్టిన అన్నం తిన్న శరీరం కాబట్టి ఇవాళ ఈపాటి భగవత్ సంబంధమైన మాటలు చెప్పగలుగుతాం. ఆవిడ అలా పెట్టి ఉండకపోతే ఈ ఒక్క శ్లోకం నాకు జ్ఞాపకం ఉండుండేది కాదేమో. కాబట్టి అగ్ని ఆరాధనం అంత గొప్పది. అసలు నిత్యాగ్నిహోత్రీకులు అంటారు. నేను గుంటూరులో ప్రసంగాలు చేసేటప్పుడు ఒకసారి నిత్యాగ్నిహోత్రీకులు అందరూ ఆశీర్వచనం చేయడానికి వచ్చారు. అసలు వాళ్ళ తేజస్సు చూడాలి. అగ్నిహోత్రుల్లాగే ఉంటారు. అగ్ని ఆరాధన అంటే అంత గొప్పది. అగ్నిహోత్రుణ్ణి ఆరాధన చేసిన వాడికి పాపం ఉండదు. వాడి నోటి వెంట వచ్చిన మాటని ఈశ్వరుడు నిజం చేస్తాడు. వాడు నిజం మాట్లాడడం కాదు. రామచంద్రమూర్తి నిత్యాగ్నిహోత్రీకుడు. అగ్నిహోత్రాన్ని తగల్చుకుని వెడుతూ ఉండేవాడు. చాలా దూరం వెళ్ళవలసి వస్తే అగ్నిహోత్రాన్ని ఆత్మారోపణం చేసుకుని వెడుతుండేవాడు ఆయన. అందుకే లక్ష్మణుడు ఇల్లు కట్టినప్పుడు ఓ మాట అంటాడు, పరమానస్మికాకుత్సాత్వయి వర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతుమితి వద అంటాడు. అన్నా నేను కట్టలేదు, నువ్వు కట్టించావు నా చేత అంటాడు. యజుర్వేద వినీతశ్చ అంటారు హనుమ. యజుర్వేదం బాగా తెలుసు రామచంద్రమూర్తికి. అందుకే ఇల్లు కట్టేశానన్నయ్యా లోపలికి రా అన్నాడు లక్ష్మణుడు. రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభి. ఇల్లు కట్టి లోపలికి వెళ్ళకూడదు యజమాని, దీర్ఘకాలం బతకడం.
ఇల్లు కట్టిన వాడు వాస్తు పూజ చేస్తే కానీ ఇంట్లో ఉండకూడదు. గృహప్రవేశం చేస్తే సత్యనారాయణ వ్రతం మర్నాడు చేసుకో, తప్పు లేదు. రాత్రి 10 గంటలకు ముహూర్తం ఉంటే వాస్తు పూజ అయిపోవాలి. సత్యనారాయణ వ్రతం మర్నాడు చేయి, దైవారాధన. వాస్తు పూజ వదిలిపెట్టి గృహప్రవేశం లేదు, వాస్తు పూజ చేసి తీరాలి. రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు, రామాయణం వేదోపబృంహణం. అందులో లక్ష్మణుని ఉద్దేశించి అంటాడు, వాస్తు పూజ చెయ్యాలరా, ఫలానా ఫలానా మాంసములు పట్టరమ్మన్నాడు ఆ యుగ లక్షణాన్ని ఉద్దేశించి. ఆ మాంసములతో హోమం చేసి వాస్తు పూజ చేసి లోపలికి ప్రవేశించాడు. నేను ఎందుకు మీతో మనవి చేస్తున్నానంటే, అగ్నిహోత్రమే సమస్త ఐశ్వర్యములకు కారణము. ఆ అగ్ని లేకపోతే జీవితాలు లేవు. అంతవరకు ఎందుకండి? ఒంట్లో వేడి 2 డిగ్రీలు తగ్గిపోయిందో అరికాళ్ళు రుద్దేయాలి, 2 డిగ్రీలు పెరిగిపోయిందో ముసుగు పెట్టుకు పడుకోవాలి, కాస్త చల్లటి నీళ్లతో గుడ్డ తెచ్చి నుదురు మీద అద్దుతూ ఉండాలి. ఉండవలసినంత వేడి ఉంటేనే వాడి బ్రతుకు. అగ్ని అంత గొప్పది, అగ్ని కన్నా గొప్పది లోకంలో లేదు. అగ్ని పురాణం జరిగితే అసలు ఆ అగ్నికి సంబంధించినటువంటి విషయాలు వింటూ ఉంటే అద్భుతం అనిపిస్తుంది నిజంగా. అటువంటి అగ్నిస్వరూపమే గోవు. అంటే అగ్ని ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో గోవు కూడా అంత ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు. మీరు ప్రతిరోజు హోమం చేసి, యజ్ఞం చేసి, పూర్ణాహుతి చేసి అగ్నిహోత్రం యొక్క అనుగ్రహాన్ని పొందడం ఎంత క్లేశమో అంత తేలికగా పొందడానికి అవకాశం గోపూజ. గోవు యొక్క పృష్ఠభాగమునందు కాస్త పసుపు కుంకం వేసి నమస్కారం పెడితే లక్ష్మీదేవి వెంటనే పరమ ప్రసన్నురాలవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో లక్ష్మీదేవి ఉండేటటువంటి స్థానములు 5 నిర్ణయం చేశారు. మొట్టమొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం, రెండవది ఆవు యొక్క వెనక తట్టు, మూడవది తామర పువ్వు, నాలుగవది బిల్వదళం యొక్క వెనుక భాగం, ఈనెలుండేది శివలింగానికి తగిలితే ఐశ్వర్యం, ఐదవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. అందుకే ఇక్కడ సింధూరంతో అలదుకోవాలి. శంకరాచార్యులు వారు దాని మీద ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు సౌందర్యలహరిలో. పరదేవత పాపట ప్రారంభ స్థానంలో పెట్టుకునే బొట్టు మీద ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చేశారు. కాబట్టి అసలు ఆ పాపటే కదండి, స్త్రీ పాపటే సమస్త ఐశ్వర్యములకు కారణం పురుషుడికి. మనం సీమంతం చేశారంటారు, కొందరు శ్రీమంతం చేశారంటారు. అది కాదు, అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం ఏంటంటే ఎన్ని రకాల స్వీట్స్ పుట్టింటారు అత్తారింటికి ఇచ్చారు, అత్తారిన్ని పుట్టింటారు ఇచ్చారు కాదు. సీమంతోన్నయనము అంటే సీమ అంటే దారి, హద్దు. సీమ ఇక్కడతో పూర్తయిపోయినది. సీమాంతము అంటే సీమంత ఉన్నయనము అంటే అడవి పంది ముళ్ళుతో భర్త గర్భరక్ష పెట్టి భార్యని రక్షించుకోవడానికి గణపతిని ఆరాధించి అడవి పంది ముళ్ళుతో పాపట తీస్తాడు ఇక్కడి వరకు. ఇది దాటకూడదు. ఎందుకని? ఒక రంధ్రం మూసుకుపోతుంది పుట్టగానే, వెళ్ళిపోయేటప్పుడు తెరుచుకుంటుంది రంధ్రం. అందుకే 11 రంధ్రములు అన్నారు శరీరానికి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారం 9 బతికున్నంతకాలం పనిచేస్తాయి. అమ్మ కడుపులోంచి రాగానే నాభి గొట్టం కోసేస్తే నాభీబంధం తెగిపోతుంది, హృదయ బంధం ఉండిపోతుంది, బొడ్డు మూసుకుపోతుంది. అప్పటి వరకు ఆ నాభిగొట్టంలోంచి వెడుతుంది ఆహారం. కాబట్టి అదొక రంధ్రం. 11వ రంధ్రం బ్రహ్మరంధ్రం. ఇది తెరుచుకుని బయటికి వెళ్ళాలి. ఇది తెరుచుకుని బయటికి వెడితే మనుష్య జన్మ సార్థక్యం అని గుర్తు. యోగమునందు వెళ్ళిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుపరంగా గృహాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ యొక్క గదుల్లో మీరు అలంకరించేటువంటి వస్తువుల విషయంలో కూడాను చాలా చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావం ఇమిడి ఉంటుంది. కాబట్టి వాస్తుశాస్త్రరీత్యా మీరు అమర్చుకునేటువంటి వస్తువుల విధి విధానం గురించి మనం చెప్పుకుంటున్నాం. కార్తీక మాస శుభ సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడాను భూతదయ కోసం చీమలకు, గ్రామసింహాలైనటువంటి కుక్కలకు ఆహారం గనక అలా గనక సమర్పించినట్లయితే విశిష్టవంతమైనటువంటి దామోదరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని పొందవచ్చు.
ఇక గృహాలంకరణ విషయానికి వస్తే వాస్తుశాస్త్రరీత్యా వంటగదిలో కూడాను చాలా చక్కగా అలంకరణ చేసుకోవడం మంచిది. వాస్తు ప్రకారం నిర్మించినటువంటి వంటగదిలో తయారు చేసినటువంటి భోజనం ఆరోగ్యప్రదం, ప్రసన్నతను ఇస్తుంది. గృహిణి తన సమయాన్ని ఎక్కువ కాలం వంటగదిలోనే గడుపుతుంది కాబట్టి వంటగదికి నుంచి వెలుతురు వచ్చేటట్టుగా ఉంచడం చాలా మంచిది. వంటగదిలో వెలుతురు పడేటట్టుగా ఉంచుకోవాలి. ఆగ్నేయ కోణంలో వంటగది ఏర్పాటు చేయటం ఉత్తమం. వంటగదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ తప్పకుండా పెట్టాలి. గ్యాస్ పొయ్యి, నీళ్లు వాడుకునేటువంటి సింకు పక్కనే కానీ సరిగ్గా ఎదురెదురుగా కానీ ఉండకూడదు. అగ్ని, నీరు పరస్పర విరోధ తత్వాల్ని కలిగిస్తాయి కాబట్టి మీ వంటగదిలో సింక్ అనేటువంటిది గ్యాస్ పొయ్యి పక్కన ఉండకూడదు, కాస్త దూరంగా ఉంటే మంచిది. గృహిణి ముఖం ఎప్పుడూ కూడాను తూర్పు చూస్తూనే ఉండాలి. వంటింట్లో ఉపయోగించేటువంటి గృహోపకరణాలు ఉన్నాయి కదా, మిక్సీలు ఇలాంటివి, అవన్నిటినీ కూడాను ఆగ్నేయ కోణంలోనే ఉంచుకోవాలి. అలాగే వంటగదిలో వాస్తు దోషం కనుక ఉన్నట్లయితే, అంటే తెలిసి తెలియక ఏదైనా వంటగదిలో వాస్తు దోషం ఉంది అని చెప్పేసి మీరు భావించినట్లయితే కంచు గిన్నె తీసుకొని దానిలో పటిక ముక్క ఉంచండి. కంచు గిన్నెలో కనుక పటిక ముక్క కనుక పెట్టినట్లయితే వంటగదిలో ఉన్నటువంటి వాస్తు దోషం పటాపంచలైపోతుంది అన్నది శాస్త్రం. మీ యొక్క వంటగది గుమ్మానికి 5 సన్న చువ్వలతో చేసినటువంటి చిన్ని గంటలు అలా వేలాడదీయండి. దానివల్ల కూడాను వంటగదిలో గనక వాస్తు దోషం గనక ఉన్నట్లయితే ఆ దోషం కూడాను పోగొట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇకపోతే ప్రతి చోట కూడాను గృహంలో మెట్లు కడుతూ ఉంటారు. ఆ మెట్ల విషయంలో కూడాను గమనించాల్సిన విశేషాంశాలు చాలా ఉన్నాయి. పడమర దిశలో కానీ నైరుతి దిక్కులో కానీ మెట్లు ఉండాలి. ఇవన్నీ కూడా దక్షిణావర్తంగా ఉండాలి, లేకపోతే బేసి సంఖ్యలో ఉండాలి. మెట్లకు 2 వైపులా కూడాను తలుపులు ఉండాలి. ఇవి విరిగితే వెంటనే మరమ్మతులు మాత్రం చేయించండి. మెట్లు ఉపయోగించేటువంటి ఆ యొక్క మెట్ల కింద ఖాళీ స్థలం ఉంది కదా అని చెప్పేసి చెప్పులు, బకెట్లు మొదలైనవి పెట్టకూడదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. చెప్పుల స్టాండ్ మెట్ల కింద ఉన్నదండి అంటే కుదరదు. వాస్తుశాస్త్రరీత్యా ఇది గమనార్హం. అలాగే ఇంటికి ఉత్తర దిశలో చిన్ని తోట శుభదాయకమైన ప్రభావాన్ని ఇస్తుంది. నిమ్మ, నారింజ, అశోక, నేరేడు, వేప చెట్లు అనేటువంటివి శాశ్వతంగా సంపదలను ఇస్తాయి. ఇంటి ఎదురుగా అశోక వృక్షం ఉంటే తక్కిన అశుభ వృక్షాల దోషాల్ని హరిస్తుంది సుమా అని చెప్పేసి కూడా శాస్త్రం. నేరేడు చెట్టు దక్షిణ దిశలో ఉంటే చాలా శుభం. ఇది మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. వృక్షాల్లో వెదురు వృక్షం అనేటువంటిది ఆయుష్ను వృద్ధి చేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అందుకే ఇటీవల కాలంలో ఇంట్లో టేబుల్ వద్ద కూడాను ఈ యొక్క చక్కటి వెదురు చిన్ని మొక్కలు అందంగా అమర్చుకునేటువంటి సాంప్రదాయం మనం చూస్తున్నాం. దీనివల్ల కూడాను చాలా చక్కటి వృద్ధికరమైనటువంటి మార్పు వచ్చి తీరుతుంది సుమా. ఇక ఇంటి యజమాని పడక గది అనేటువంటిది నైరుతి గదిలోనే ఉండాలి. ఈ గదిలోని పక్షుల కిచకచలు చక్కగా వినిపిస్తూ ఉంటే చాలా మంచిది అంటారు. అందుచేత దానికి సంబంధించినటువంటి విశేషాంశాలు, దానికి సంబంధించిన చాంటింగ్స్
ఉంచుకోవచ్చు. పడక గదిలో దేవీ దేవతల చిత్రపటాలు మాత్రం ఉండకూడదు. పడక ఎదురుగా ఎప్పుడూ కూడా అద్దం అనేటువంటిది ఉండకూడదు. మంచం మీద తలాపు దిక్కు దక్షిణ దిశగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. గుమ్మానికి ఎదురుగా మాత్రం ఎవ్వరూ కూడా పడుకోకూడదు. నైరుతి మూలలో ఉండేటువంటి గృహంలో గుమ్మానికి ఎదురుగా మాత్రం పడుకోకూడదు. గోడల తెలుపు, ఆకుపచ్చ, గులాబీ రంగుల్లో ఉండటం మంచిది. అక్కడ మనం నిద్రించేటువంటి పడక గదిలోని గోడలకు గులాబీ రంగు వేసుకోండి, ఆకుపచ్చ రంగు వేసుకోండి, లేక తెలుపు రంగు కూడాను వేసుకోవచ్చు. దక్షిణ తూర్పు దిశల్లో పావురాల జంట ఉన్నటువంటి బొమ్మ పెట్టుకుంటే చాలా ఆరోగ్యకరము అని చెప్పేసి వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.